ఏపీ వ్యాప్తంగా సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్కి ఫిర్యాదు చేశారు రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోందని లేఖలో తెలిపారు. సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవటం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని గుర్తు చేశారు. ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ట్రాయ్ను కోరారు ఎంపీ నిరంజన్ రెడ్డి. మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ను విజ్ఞప్తి చేశారు. సాక్షి టీవీ, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ తీర్మానం చేసినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. ఎయిర్వేవ్ ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీగా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని, తద్వారా వాటిని వినియోగించుకోవటం ప్రతి పౌరుడి హక్కు అనే విషయాన్ని ట్రాయ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. చట్టానికి లోబడి సాహేతుకమైన ఆంక్షలు విధించొచ్చని, అయితే ఎలాంటి కారణాలు లేకుండా ఏజెన్సీలు ఛానళ్లను ఏకపక్షంగా తొలగించడం ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని ఫిర్యాదులో గుర్తు చేశారు. ప్రతిపాదిత డిస్కనెక్షన్స్ కు కారణాలు స్పష్టంగా పేర్కొంటూ ప్రభావిత సర్వీస్ ప్రొవైడర్ కు కనీసం 3 వారాల నోటీసు ఇవ్వకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ టెలివిజన్ ఛానళ్ల సిగ్నల్ కు డిస్కనెక్ట్ చేయరాదని 2017 నిబంధనల్లోని 17వ నిబంధన స్పష్టం చేస్తోందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఏపీలో ఈ నిబంధన తుంగలో తొక్కారని నిరంజన్ రెడ్డి తెలిపారు. నూతనంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం పలు వార్తా ఛానళ్లపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు జారీ చేయకుండానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొత్తగా ఏర్పాటవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించే వార్తా ఛానళ్లను ఏకపక్షంగా నిరోధించడం ద్వారా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ తరహా చర్యల వల్ల పత్రికా స్వేచ్ఛపై పడే ప్రభావాలను ట్రాయ్ తక్షణమే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నిరంజన్ రెడ్డి కోరారు. ఇక ట్రాయ్ నిబంధనలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ప్రభావం నుంచి మీడియాను రక్షించడానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ న్యూస్ ఛానళ్లను అక్రమంగా బ్లాక్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలని, ట్రాయ్ 2017 నిబంధనల్లోని 17వ నిబంధన ఉల్లంఘించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ స్వతంత్ర సూత్రాలను సమర్థించి మీడియా, బ్రాడ్కాస్టింగ్ సర్వీసులపై ప్రభుత్వ ప్రభావం లేకుండా చూడాలని ఫిర్యాదులో నిరంజన్ రెడ్డి కోరారు. తన ఫిర్యాదులోని అంశాన్ని అత్యవసరంగా తీసుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.